దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి దేవుని సేవలో మరి ఒక దినాన్ని గడపడానికి, తన విలువైన మాటలను మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దైవజనులు మామగారు యేసుబాబాయ్ గారికి మరియు పెద్దలు తండ్రి సమానులైన యాకోబు గారికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నట్లేనా? రైట్, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. నేను ఇక్కడికి జ్ఞాన ప్రదర్శన చేయడానికి రాలేదు, కానీ దేవుని వాక్య ప్రత్యక్షతను పట్టుకొని మీ మధ్యలోనికి రావడం జరిగింది. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. దేవుని వాక్యము మనతో, దేవుని యొక్క వాక్యము మనకు ఎలా అర్థమవుతుందంటే, దేవునితో ఉన్న ఇంటరాక్షన్ బట్టి, దేవునితో ఉన్న ఫెలోషిప్ను బట్టి, దేవునితో ఉన్న రిలేషన్ బట్టి దేవుని వాక్యం మనకు అర్థమవుతుంటుంది. ఎలాగో చెప్పమంటే, పాత నిబంధన గ్రంథములో దేవుడు తన ప్రజల చేత ఆకాశము నుండి మాట్లాడేవాడు. తర్వాత దేవుడు సినాయి పర్వతం మీదకి వచ్చి వారితో మాట్లాడేవారు. ఇంకాస్త ప్రజలు దేవుని మీద నమ్మకాన్ని పెంచుకుంటుంటే వారి మధ్యలోనికి దిగి వచ్చి దేవుడు వాక్యాన్ని పంచుకునేవాడు. అర్థమవుతుందన్న మాటలో, పాత నిబంధనలో దేవుడు తన ప్రజలతో ఎలా మాట్లాడేవాడంటే, కాస్త క్లోజ్ రిలేషన్షిప్ పెరిగితే ఏమైందంటే, దేవుడు కాస్త ఆకాశము నుండి దిగి సినాయి పర్వతం మీదకి వచ్చి మాట్లాడినట్లు, ఇంకాస్త ఒక అడుగు తన ప్రజలు వేస్తే దేవుడు 1,00,000 అడుగులు ముందుకు వేసి తన ప్రజలతో మాట్లాడే దేవుడైన. అలాగా వారి మధ్యలో దేవుడు నివాసం ఉన్నట్లు, ప్రత్యక్ష గుడారములో దేవుని తన యొక్క నివాసము కలిగి ఆయన ఉన్నట్లు మనం పాత నిబంధనలో చూడగలం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు, నేటి క్రైస్తవ సమాజము ఎక్కడ మిస్ అవుతుందంటే, వాక్యం విషయంలో, వాక్య ప్రకారంగా బ్రతకడంలో వారి జీవితాల్లో ఫెయిల్ అయిపోతున్నారు. మనకు బాగా తెలిసిన ఒక ఉపమానం ఏంటంటే, 4 నేలల గురించి బాగా తెలుసు. అందులో ఏ నేల 30దంతలుగా, 60దంతలుగా, 100 ఫలించింది? ఒకసారి చెప్పండి. మంచి నేల అంటే మన అర్థం ఏంటంటే, నేలతో ఆగిపోతున్నాం, కానీ నేల కాదది, మనిషి హృదయం. ఒక మనిషి జీవితాన్ని గురించి అక్కడ నేర్పుతుండు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మంచి నేల అనగానే మంచి నేల ఏం కాదు. మొదటి నేలలో ఏ ఇబ్బందులు అతను కలిగి ఉన్నాడో అదే ఇబ్బందులు 4వ నేల ఉన్న వ్యక్తి కూడా కలిగి ఉన్నాడు. 2వ నేలలో ఏ ముండ్ల పొదలు, ఏ తుప్పలు ఉన్నాయో అదే 4వ నేలలో ఉండకుండా తనను చూసుకున్నాడు. 3వ నేలలో ఏ ఐహిక విచారములు, ఏ ధనభోగములు, మీకు అంతగా తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళుతున్నాను. 3వ నేలలో ఎటువంటి స్వభావము కలిగిన వ్యక్తి ఉన్నాడో అవేవి 4వ నేలలో ఉన్న వ్యక్తి తన జీవితంలో లేకుండా చూసుకున్నాడు. కాబట్టి 4వ నేల 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించినట్లు మనం చదువుతున్నాం. మనం అనగానే నేల అనగానే నేలతోనే ఆగిపోతున్నాం. అబ్బా నేల భలేగుంది, బాగా పండిందంట, 60దంతలుగా పండిందంట, 100అంతలుగా పండిందంట. లేదు, మొదటి నేలలో ఏ ఇబ్బందులు ఉన్నాయో 4వ నేలలో అదే ఇబ్బందులుంటే, 2వ నేలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అదే 4వ నేలలో, 3వ నేలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అదే 4వ నేలలో కూడా ఉన్నాయి. కానీ ఆ 4వ నేల వంటి స్వభావం కలిగిన మనుష్యుడు ఆ 3 నేలల వంటి స్వభావము కలిగిన వ్యక్తుల నుండి ప్రత్యేకింపబడి దేవుని వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకోవడాన్ని బట్టే ఫలించాడు. మన్ను తక్కువ కాకుండా చూసుకున్నాడు, తన హృదయంలో ముండ్లు లేకుండా చూసుకున్నాడు, తన జీవితంలో, తన హృదయంలో ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారములలో చిక్కకుండా తన కాపాడుకున్నాడు. కాబట్టి 4వ నేల వంటి స్వభావం కలిగిన మనుష్యుడు ఫలించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. సమయాన్ని అడగలేదు నేను. సమూయేలు 2వ గ్రంథం
దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 11. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. జాగ్రత్తగా నా మాటలు మీరు ఈ రాత్రి ఆలకించవలసిందిగా మరొకసారి ప్రభునామంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్ని నెలలు దేవుని మందస్సము గిత్తీయుడి ఇంట్లో ఉందంటే ఎన్ని నెలలు చెప్పండి? 3 months. ఎన్ని నెలలు? 3 months. అసలు ఈ రాత్రి మందస్సము ఏ స్థలములో ఉంటుంది, ఏ ప్రాంతంలో దేవుని యొక్క మందస్సము నివాసం ఉంటుందంటే కొద్ది నిమిషాలు నేను చెప్పే ఈ యొక్క వాక్యం మీద, నా మాటల మీద శ్రద్ధగా మీరు చెవినుంచితే, మందస్సాన్ని గురించి దేవుడు పాత నిబంధనలో మోషే ద్వారా అది రూపకల్పన చేయబడి దేవుని యొక్క సన్నిధి ఎక్కడుండాలి అని కోరుకున్నప్పుడు తన ప్రజల మధ్యలో ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రత్యక్ష గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందస్సము ఉండటం మనం గమనించగలుగుతాం. ఈ మందస్సము 2.5 మూరల పొడవు, 3.5 వెడల్పు, 3.5 యొక్క ఎత్తు కలిగిన ఈ యొక్క మందస్సం ఉండేది. దీనికి 4 ఉంగరాలు ఉండేవి, 2 కర్రలు ఉండేవి. దీనిని లేవీలు మోస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి ఈ సేవ కొరకు 12 ఎడ్లు 6 బండ్లు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ మందస్సాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ మందస్సాన్ని గురించి రాత్రి మనం తెలియజేసుకోగలిగితే, మందస్సము ఎక్కడ ఉండేదంటే అతి పరిశుద్ధ స్థలములో మందస్సము ఉండేది. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలములోనే దేవుని మందస్సం ఉండేది. కాలక్రమేణా ఇది ఏం జరిగిందంటే ఇశ్రాయేలుల జీవితంలో కేంద్రమైపోయి ఇశ్రాయేలుల జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకొని వాళ్ళ ప్రయాణములో, వారి జీవితంలో ఈ మందస్సం మీద దేవుని మేఘం ఉంటే, ఈ మందస్సం మీద రాత్రివేళ దేవుని అగ్ని ఉంటే వాళ్ళు అక్కడే ఉండటం, ఈ మందస్సము నుండి ఆ మేఘము పైకి వెళ్ళిపోతే వీళ్ళు ప్రయాణము చేయటం జరుగుతూ ఉండేది. ఈ మందస్సం ఎలాంటిదంటే వీళ్ళు ఈ మందస్సాన్ని మోస్తున్న యాజకుల కాళ్ళు యోర్దానును తాకంలోనే అది 2 పాయలుగా చీలిపోయి రాశిగా నిలబడింది. ఈ మందస్సాన్ని మోసిన యాజకుల కాళ్ళు యెరికో పట్టణమును చుట్టూ తిరిగినప్పుడు ఏం జరిగింది చెప్పండి? యెరికో పట్టణము కూలినట్లు మనం చూడగలం. ఇది ఈ మందస్సానికి మనం బ్రీఫ్గా తెలుసుకుంటే, ఈ మందస్సము కాలక్రమేణా ఎక్కడ ఉందంటే షిలోహు అనే ప్రాంతంలోకి వచ్చింది. షిలోహు అనే ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ మందస్సం ఉన్న సమయానికి యాజకుడు ఎవరై అంటే ఏలి. ఈ ఏలికి 2 కుమారులు ఉండేవారు. వారు ఫినెహాసు, ఓఫ్ని. నాకేదో తెలిసిందని చెప్పట్లేదు కానీ మీకు అర్థమవుతుందని కొన్ని మాటలు ప్రాముఖ్యమైన దేవుని వాక్యంలోకి మనం వెళ్ళడానికి కొద్దిగా మిమ్మల్ని సిద్ధపరుస్తున్నా. కాబట్టి ఒక్కసారి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుదా. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీన్లు ఆఫేకులో దిగిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూములని ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఈ సందర్భం మనందరికీ తెలుసు. 4,000 మంది ఇశ్రాయేలీలు శత్రువులైన ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోవడం జరిగింది. వాళ్ళకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది, మనం ఎందుకు ఓడిపోయాం? శత్రువుల మీద విజయాన్ని మనకు కలగపోవడానికి కారణం ఏంటి? మనం ఓడిపోవడానికి కారణాలు ఏంటని వాళ్ళు రూట్ వెతికితే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మన మధ్యలో దేవుని మందస్సము లేకపోవడం వల్లే మనం ఓడిపోయాం. ఎంతమంది చనిపోయారంట? 4,000 మంది.
వీళ్ళందరూ ఏం చేస్తారంటే కొద్దిమంది పెద్దలు కూడుకొని, ఇదిగో షిలోహులో దేవుని మందస్సం ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి పట్టుకొని రండని వాళ్ళు దాన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో ఆ మందసాన్ని ఉంచుకుంటే గెలిచారా ఓడిపోయారు? ఒకసారి చెప్పండి. ఓడిపోయారు. ఆ రోజు 30,000 మంది మరణించడం జరిగింది. ఏం జరిగిందండి? వీళ్ళు ఎప్పుడైతే ఈ షిలోహులో నుండి ఎబెనేజర్ అనే ప్రాంతానికి దేవుని మందసాన్ని తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసండి? ఒక్కసారి దయచేసి వాక్యాన్ని మనం చదువుకుందండి. చూడండి 4వ వచనము చివరి లైను. దేవుని నిబంధన మందసము వద్ద ఉండ్రి, యెహోవా నిబంధన మందసము దండులోకి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించునంతగా గొప్ప కేకలు వేసిరి. ఏమంటారు తెలుసా? ఇప్పుడు రండ్రా మీరు అంటున్నారు. ఏంటంట? ఇప్పుడు రండ్రా. ఎవరు వచ్చారో తెలుసా? దమ్ముంటే ఇదే మాటలు కేకలేస్తున్నారు, గోల పెడుతున్నారు. మా మధ్యలోనికి ఎవరు వచ్చారో తెలుసా? మందసం. వీళ్ళు ఈ మందసాన్ని గురించి ఏం మాట్లాడతారు తెలుసండి? పెద్దల్ని పిలిపించి అదక్కడుంది, దానిని పట్టుకొని రండి. దానిని ఒకసారి ఆ మాటలు చదవండి. ఒకసారి 3వ అధ్యాయములో ఒకసారి చూడండి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించను. ఏం మాట్లాడుతున్నా తెలుసా? అది మన మధ్యలో ఉంటే మనకు రక్షణ, మన శత్రువుల చేతిలో నుండి మనకు విజయం వాళ్ళు తెచ్చుకుంటారండి. తెచ్చుకొని వీళ్ళు దండులోను పెట్టుకొని కేకలు వేస్తుంటే ఈ కేకలు శత్రువుల చెవిలో పడతాయి. ఏం జరిగింది అసలు? ఎందుకు ఇంత కేకలు వేస్తున్నారు? ఇప్పుడే కదా మా చేతిలో ఓడిపోయారు, 4,000 మంది హతులైపోయారు, వీరేంటి ఇంతగానంగా కేకలు వేస్తున్నారని వాళ్ళు అడిగినప్పుడు ఆ చెవిలో ఈ చెవిలో పడిపోయి ఏమని తెలుసా? ఇదిగో దండులోనికి వాళ్ళేం మాట్లాడుకున్నారు చూడండి ఒకసారి. 7వ వచనం. జడిసి దేవుడు దండులోనికి వచ్చేననుకొని. వాళ్ళు ఏమంటున్నారండి? దేవుడు. వీళ్ళెవరు? అన్య జనాంగం, దేవుణ్ణి ఎరగని వారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? దేవుడు దండులోనికి వచ్చెనని. అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు దేవుడు ఈ చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? వీళ్ళు దేవుని గురించి కలిగిన ఆలోచనలు చూడండి. ఇశ్రాయేలు మాట్లాడుతున్న మాటలు ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు మందసాన్ని తెచ్చి పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారో తెలుసండి? మరలా యుద్ధానికి పోతే 30,000 మంది చనిపోతారు. ఎందుకు చనిపోయారు ఏమండి? ఆ సమయానికి దేవుని మందసము ఉండాల్సిన స్థలము మారిపోయి ఎక్కడికి వచ్చిందో తెలుసండి? దేవుని మందసము ఓఫ్ని ఫినెహాసు షిలోహులో మందసం ముందున్నారు. వాళ్ళు కూడా మందసం పాటు అక్కడికి ఎబెనేజర్కి వస్తారు. ఈ ఓఫ్ని ఫినెహాసు సేవకుల కొడుకులు చెడిపోయిన స్థితిలో ఉన్నారు. ఎలా ఉన్నారు తెలుసా? మందిరానికి వస్తున్న స్త్రీలతోనే అసభ్యకరమైన జీవితాలను జీవిస్తున్నారు. నెంబర్ 2, ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం ముగింపులోకి ఒకసారి దయచేసి న్యాయాధిపతుల గ్రంథం ముగింపు 21వ అధ్యాయము చివరి వచనం చూడండి ఒకసారి. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాను. ప్రజల స్థితిగతులు ఇలా ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే దేవుని మందసాన్ని తెచ్చుకొని మా మధ్యలో ఉంచుకున్నాం, ఇప్పుడు మాకు దేవుడు తోడై ఉన్నాడో, ఇప్పుడు మేము ఏం చేసినా శత్రువుల మీద మేము విజయం పొందుకుంటాము అని ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడో వాళ్ళకి అర్థం కాలేదు. ఏమండి? మన బ్రతుకులేమో బాగో, కానీ మనం అనుకుంటున్న దేవుడు నా జీవితంలో, నా కుటుంబాలలో, మా బ్రతుకులలో దేవుడు ఉంటాడని మన ఆలోచన చేస్తున్నాం. వీళ్ళు ఏమనుకున్నారు చెప్పండి? మందసాన్ని తెచ్చుకుంటే మాకు రక్షణ,
మందసాన్ని తెచ్చుకుంటే మాకు విజయము, మందసాన్ని తెచ్చుకుంటే మాకు శత్రువుల మీద జయం అనుకున్నారు. కానీ మందసము దండులోకి వచ్చిన తర్వాత 30,000 మంది చనిపోయారు. ఎందుకనండి? ఎందుకని? వాళ్ళ బ్రతుకులు సరిగ్గా లేవు. సేవకుల పిల్లలే సరిగ్గా లేరు. ప్రజలు ఇష్టానుసారమైన బ్రతుకులు. ఇక దేవుడు ఎందుకుంటాడండి? వాళ్ళు అనుకున్నారు మందసాన్ని తెచ్చుకోగానే దేవుడు మమ్మల్ని బలపరుస్తుడు, దేవుడు మమ్మల్ని ధైర్యపరుస్తుడు. మన ఆలోచన ఎలా కూడా తెలుసా? కాస్త ఆత్మీయ జీవితంలో కాస్త దిగజారంగలోనే ఒక ప్రార్థన కూడిక పెట్టించుకుంటాం, సేవకులు ఇంటికి పిలిపించుకుంటాం. తర్వాత మన బజార్లో మీకు మన కళ్ళు ఎక్కడుంటే చెప్పండి, పైకే. ఒక ప్రార్థన కూడిక పెట్టించుకోగానే, ఏమండి, సేవకుల ఇంటికి పిలిపించుకోగానే ఇక దేవుడు నా కుటుంబంలో నివాసము చేశాడని మన ఆలోచనలో మార్చుకుంటాం. ఈ ఇశ్రాయేలుల బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. ఇశ్రాయేలుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. తర్వాత ఏం జరిగిందంటే, మనం చదువుకుంటూ వెళుతుంటే ఆ సమయానికి ఏలీ కోడలు కనుప్రొద్దురాలై ఉంటుంది. ఏలీ కోడలకి నెలలు నిండిన గర్భవతి. ఆమెకు కొన్ని విషయాలు చెవున పడతా ఉంటాయి. ఏం జరిగింది తెలుసండి? నెంబర్ 1, ఆమె చెవిలో పడిన విషయము ఇశ్రాయేలులందరూ ఓడిపోయారంట. నెంబర్ 2, వాళ్ళందరూ డేరాలకు పరిగెత్తారంట. నెంబర్ 3 ఏం జరిగింది తెలుసండి? ఇదిగో నీ భర్త, మీ బావగారు ఇద్దరు చనిపోయారంట. నెంబర్ 4, 30,000 మంది హతులైపోయారంట. నెంబర్ 5 ఏం జరిగింది తెలుసండి? మందసము పట్టబడిందంట. నెంబర్ 6 ఆమెకు వినపడిన మాట ఏం తెలుసా? మీ మామగారు క్రింద పడి వెనకకు పడిపోయి మెడ విరిగి చనిపోయాడంట. ఇవేవి తన ఆలోచన లేవండి, ఒక్కటి మాత్రము తనకు ఆలోచనలో ఉంది. ఆ మాట చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయము ఒకసారి 21వ వచనం ఒకసారి చూడండి. దేవుని మందసము పట్టబడిందన్న సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదని పేరు పెట్టాను. ఏ పేరండి? ఈకాబోద్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రభావము వెళ్ళిపోయింది. అసలు ఏం పేరు పెట్టాలి చెప్పండి? మామ మొదటి అక్షరం కలిసే విధంగా కొడుకు పేరు పెట్టుకోవాలి, తాతగారి పేరు. నాకు తెలిసి మా ఊర్లో యాకోబు గారు అని ఉండు. ఆయన 13వ వార్డు మెంబరు. పోలింగ్ వేసిండు. తన కోడలో డెలివరీ టయానికి వచ్చేసింది. ఈయన విజయవాడ వెళ్ళొస్తానికి తిరిగి రాల. ఇప్పటికీ లేడు. సుమారుగా ఇది ఒక 15 సంవత్సరాల చరిత్ర. ఏం పేరు పెట్టి తెలుసండి? యా అనే అక్షరంతో కొడుకు యశ్వంత్ అని పేరు పెట్టుకున్నాడు. ఏం పేరు పెట్టాలి? ఇశ్రాయేలులో 30,000 మంది చనిపోయారు కదా, అందులో ఒక శూరుడి పేరు పెడితే బాగుండేదేమో. ఏమండి? మామగారు చనిపోయారు కదా, మామగారి మొదటి అక్షరంలో కలిసే పేరు పెడితే బాగుండేదేమో. భర్త చనిపోయాడు కదా, భర్త గుర్తుగా అతని మొదటి అక్షరంలో పేరు కలిసే విధంగా పేరు పెడితే బాగుండేదేమో. బావగారు చనిపోయారు కదా, ఆ పేరు కలిసే విధంగా పేరు పెడితే బాగుండేదేమో. ఏమండి? ఏ పేరు పెట్టింది తెలుసండి? ఇదేమి తన మనసులో లేదు. మందసము పట్టబడిన స్థితిని గమనించి ప్రజలందరూ కూడా నా కొడుకును చూసినప్పుడు ప్రజలందరూ వాళ్ళ మదిలో మెదలాల్సింది ఏంటో తెలుసా? వీడు పుట్టినప్పుడు మా ప్రజల్లో నుండి దేవుని ప్రభావము వెళ్ళిపోయింది. ఏమండి? ఏమి తల్లి అండి ఆమె! ఎంత మంచి తల్లో చూసారండి. ఏం పేరు పెట్టుకుందానండి? వాడిని చూసినప్పుడు ప్రజలకు కలిగే ఆలోచన తెలుసా? సిగ్గు కలుగుతుండాలి. సిగ్గు. మా బ్రతుకుల వలన దేవుని మందసము మా మధ్యలోనికి లేకుండా వెళ్ళిపోయింది కదా. ఏమండి? ప్రభావము ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయింది తప్ప ప్రభావము ఇశ్రాయేలులను దేవుళ్ళ నుండి వెళ్ళిపోలేదు. ప్రజలందరి ఆలోచన, ఈమె ఆలోచన చూడండి ఎంత బాగుందో. ఒకసారి కొన్ని మాటలు దయచేసి 4వ అధ్యాయము 10వ వచనం. నేను కొన్ని వచనాలు చెబుతున్నాను, వాటిని దయచేసి రౌండప్ చేసుకుందాం. ఓడిపోయి అన్నాడు చూడండి. ఇశ్రాయేలీలు ఓడిపోయి
తమ డేరాలకు పరిగెత్తి అత్యధికమైన వధ జరిగి 30,000 మంది కూలిపోయి మందసము పట్టబడి 2 కుమారులు హతులయ్యి ఇవేమీ లేవండి. ఏలీ కోడలకి ఆమె గారికి గుర్తున్నది ఏంటో తెలుసా? మందసమే తన గుర్తు. మందసమే తన గుర్తు. ఆ మందసం ఎప్పుడైతే శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయారో కృంగి కని తను చనిపోతున్నది. తన పేరు కూడా పెట్టుకోలేదండి ఏదన్నా మొదటి అక్షరం కలిసే విధంగా. తన చనిపోతున్న తన గుర్తును తెలుసా? దేవుని మందసం, దేవుని ప్రభావం, దేవుని బలం, దేవుని శక్తి, దేవుని మహిమ ఇదే తన మదిలో మెదులుతూ ఉన్నది. అమ్మా నువ్వు చనిపోతున్నావమ్మా, నీ కుమారుడు పుడుతున్నావంటే అసలు అదేమి లక్ష్యం లేదండి. ఆ మాట చూడండి ఒకసారి. 20వ వచనం. ఆమె మృతునందు చుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివని కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యక లక్ష్య పట్టకియు నుండిన దై అండి. ఆ ప్రసవ వేదన నొప్పులుగా అనిపించట్లేదు. ఆ ప్రసవ వేదనలో ఆమె ప్రాణము పోతున్నా అదేమి పట్టించుకోవట్లేదు. నువ్వు చచ్చిపోతున్నావంటే, నీ కొడుకు పుడుతున్నంటే ఏమి స్పృహ లేని దానిలాగా తన ఆలోచన అంతా కూడా దేవుని మందసం మీద ఉందండి. ఎందుకని? ఆ మందస్సము యొక్క గొప్పతనం, ఆ మందస్సము యొక్క గొప్ప మహిమ, అందులో దేవుని నివాసం, దేవుని ప్రభావం, దేవుని బలం. ఎందుకంటే పితరులందరూ కూడా తన బిడ్డలకు నేర్పించుకుంటూ వచ్చి తెలుసా, మేము నడిచింది, మమ్మల్ని నడిపించింది, మాకు బలాన్ని ఇచ్చింది, మాకు విజయాన్ని ఇచ్చింది, మమ్మల్ని ఈ స్థితిలో ఉంచింది ఏంటంటే దేవుని మందసం. అందులో దేవుని యొక్క బలం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము అని వింటూ చిన్నతనము నుండి ఆమె నేర్చుకున్నది. ఆమె నేర్చుకుందండి. ప్రాణం పోతున్నా, ప్రాణం విడిచిపెట్టబడుతున్నా, ప్రాణము వదిలిపెట్టబడుతున్నా, కొడుకు పుట్టినా ఎంత ఆశ్చర్యంగా ఉందో ఈమె గారి జీవితం. ఏమండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. నిజంగా ఏ పేరు పెట్టింది తెలుసా? జనులందరూ తెలుసుకోవాలి. ఇతన్ని చూసినప్పుడల్లా, నా కొడుకును చూసినప్పుడల్లా, రోడ్డు మీద, ఏ స్థలములో, ఏ మార్కెట్లో ఎక్కడ కనబడ్డా నా కొడుకును చూస్తే ప్రజలకు అర్థం కావడం తెలుసా? మన జీవితాలలో, మన బ్రతుకులను బట్టి మన మధ్యలో ఉండవలసిన దేవుని మందసము వెళ్ళిపోయింది. ఏం పేరు అతని పేరు? కాదు, అది ఏం పేరు? దేవుని యొక్క నిబంధన మందస్సము ఇశ్రాయేలుల జీవితం నుండి వెళ్ళిపోయింది. అంటే ఇశ్రాయేలీలు జీరో. అది ఏంటండి? జీరో. అప్పటి వరకు దేవుని మందస్సం ఉంటే కేకలు వేశారు, కాలర్లు ఎగరేశారు, రోషంగా మాట్లాడారు, గంతులు వేశారు, జబ్బలు జరిశారు. ఎప్పుడైతే దేవుని మందస్సం వెళ్ళిపోయిందో, ఆ ప్రభావం ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయిందో, వాళ్ళు ఏమైపోయారు తెలుసా? జీరో అయిపోయారు. జీరో అయిపోయారండి. తెచ్చుకోకుంటే బాగుండేదేమో ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కొంతమంది అండి, కొందరు ఏం చేస్తారో తెలుసా? అప్పటి వరకు వారి జీవితాలలో లోకానుసారంగా బ్రతుకుతూ, ఏదో లోకానుసారంగా కాకుండా కాస్త ఆత్మీయ జీవితంగా కనిపించాలని సేవకుల్ని పిలిపించుకోవటం, కోటాలను పెట్టించుకోవటం, మరలా లేనిపోని దరిద్రత అంతా తెచ్చుకుంటారు. ఎందుకని? బ్రతుకులు మార్చుకోకుండా నటనకరమైన జీవితాలను బట్టి కలిగేది ఆశీర్వాదము కాదు, శాపమే. 4,000 మంది మందస్సం లేనప్పుడు చనిపోయారు. 30,000 మంది ఎప్పుడు చనిపోయారు? మందస్సము తెచ్చుకున్నప్పుడు. జాగ్రత్త. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఏమండి ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మందస్సాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు 5 సర్దారులు ఇందులో అష్టోద్ అనే ప్రాంతానికి తీసుకొని వెళ్ళి దాగోను అనే దేవత గుడిలో ఉంచుకుంటారు. వాళ్ళు కూడా చాలా మంచిదే. నేడు లోకంలో అన్యులు ఏం చేస్తారు తెలుసా? ఈయన కూడా దేవుళ్ళో ఒక దేవుడని ఒక ఫోటోని ఎక్కడ పెడతారు? గోడకు తగిలించుకొని మొక్కుకొని చేలో వ్యాపారాలకి, ఉద్యోగాలకి, పొలం పనులకు వెళతారు.
ఎక్కడ పెట్టారు చూడండి. దాగోననే దేవత దేవుని గుడిలో వాళ్ళు ఉంచుకున్నారు. లోకస్తులకు అర్థమవుతుందండి యేసు ప్రభు అని ఆయన దేవుడని. నేటి క్రైస్తవులు గుడ్డిగా ఏదో నమ్ముకుంటున్నాం, ఆచారమైన భక్తి ఏదో సాంప్రదాయ ప్రకారంగా చేసుకొని వెళ్ళిపోతున్నాం. అన్నిలు చూడండి ఎక్కడ తెచ్చిపెట్టారు, ఎక్కడ తెచ్చారండి? దాగోనని దేవత గుడిలో తెచ్చి పెట్టుకున్నారు. ఈ దేవుడు కూడా ఒక దేవుడే. ఈ దేవుని ఫోటోని తీసుకెళ్ళి మా దేవుని ఫోటోలో ఉంచుకోవాలి, మా దేవుని ఫోటోల మధ్యలో పెట్టుకోవాలని అన్యులకు అర్థమైపోయిందండి. ఈ దాగోనుని దేవత గుడిలో పెట్టుకున్నప్పుడు వీళ్ళు తెల్లవారే వెళ్ళి చూసేసరికేనండి దాగోను దేవత బోర్లబడి ఉంటుంది. ఏం జరిగింది? ఎవడన్నా వచ్చి కింద పడేసింది. ఎందుకు గట్టిగా తలుపులు వేశారు, తాళాలు వేశారు, సెక్యూరిటీ గార్డులు ఇద్దరు నిలబెట్టి వెళ్ళిపోయారు. మరలా ఉదయకాలం మరలా వచ్చేసరికి ఏమండి కాళ్ళు చేతులు మొత్తం తల ఎక్కడికక్కడికి నరికివేయబడి మొండెం ఒక్కటే మిగిలింది. వీళ్ళకి అర్థమైపోయింది, వామ్మో ఈ దేవుడు ప్రభావము కలిగిన దేవుడు. ఏం జరిగిందో తెలుసండి? ఒక్కసారి మీకు ఓపిక ఉండాలి. ఈ రాత్రి 12 దాకా చెప్తా. 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోని యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రభావము ఏ అన్యులు అనుకున్న దేవతల గుడిలో పెట్టుకున్నారండి, దేవతల గుడులు టెంపుల్స్ డోర్స్ క్లోజ్. మన జీవితాలలో దేవుని మందసం ఉంటే మన డోర్స్ ఓపెన్. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అక్కడేమో టెంపుల్ డోర్స్ క్లోజ్ అయ్యాయి, అదే మందసం మన బ్రతుకుల్లో ఉంటే ఏ డోర్స్ ముయ్యబడ్డాయో ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఏ డోర్స్ ముయ్యబడ్డాయో దేవుడు మన జీవితాలలో తెరవజేయునుగాక. చూసారా దేవుని ప్రభావము? ఎందుకనండి ఎబినేజర్లో చూపించలేదు? ఎందుకని? దేవుడు దాగోను గుడిలో తన శక్తిని ప్రభావాన్ని ఎందుకు కనబరిచాడో తెలుసా? వీళ్ళు ఒకవేళ వీళ్ళకి బలాన్ని, వీళ్ళకి ఏదన్నా శక్తినిస్తే కాలర్లు ఎగరేసి మాదే, మా బలమే, మేమే ఓడించిన శత్రువుల్ని అవకాశం ఇవ్వడు దేవుడు. అవకాశం దేవుడు ఇవ్వలేదు. దేవుడు దాగోను దేవత గుడిలోకి వచ్చి ఏమండి ఆ గుడిలో ఉన్న దేవతని పడగొట్టేసి వాళ్ళకి అప్పటికి అర్థమైంది, మేము పూజించే దేవుణ్ణే పడగొట్టాడంటే ఈ దేవుని సామర్థ్యము, ఈ దేవుని బలము, ఈ దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదై ఉంటుంది. ఏమండి నేను కొట్టలేదు ఒక వ్యక్తిని, ఇంకొక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని కొట్టాడు అనుకో, నా దృష్టిలో ఎవరు గొప్ప? అప్పటి వరకు అతను నేను గొప్ప అనుకున్నాను, అతన్ని కొట్టినవాడు అక్కడ ఉన్నాడు. దేవుడు కూడా ఏం చేసిండో తెలుసండి? వీళ్ళకి ఏదైతే ఆధారమో, ఏదైతే దేవుడు అని నమ్ముతున్నారో ఆ దేవతనే పడగొట్టేసరికి వీళ్ళకి అర్థమైపోయింది, వామ్మో ఇతను శక్తి కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు. అలాగా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే తర్వాత అష్కలోన్ అనే ప్రాంతానికి, ఘాతు అనే ప్రాంతానికి, ఎక్రోన్ అనే ప్రాంతానికి, గాజా అనే ప్రాంతానికి 5 సర్దారుల గ్రామాలకు తిరుగుతూ ఉంటుంది దేవుని మందసం. ఈ మందసం వస్తుంటే వాళ్ళకి బాధ కలుగుతుండేది, ఈ మందసం వస్తుంటే వాళ్ళకి భయం కలుగుతూ ఉండేది. ఈ మందసం వస్తుంటే కేకలు వేసేవాళ్ళు. వామ్మో ఈ మందసములో ఉన్న దేవుని యొక్క శక్తిని మేము మా దగ్గర ఉంచుకోలేము. నేటి ప్రజలు ఎందుకు దేవుని తమ జీవితాలలో ఉంచుకోలేకపోతున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ బ్రతుకులు బాగలేక, వారి జీవితాలు బాగలేక. ఏమండి మాచిరెడ్డిపల్లి గ్రామంలో సువార్త ప్రారంభించినప్పుడు రోడ్ల మీద ఒక 3 సంవత్సరాలు పెట్టినప్పుడు ఒక వ్యక్తి వెహికల్ వేసుకొని వచ్చి తీత్తవా తీవా పెక్కిచ్చాను అంటుండు. అన్న ఒక్క నిమిషం, నువ్వు చెప్పొద్దు. ప్రతి వారం వచ్చానండి, పెట్టంలోని ఇంటి వెనక నుండి ఒక వ్యక్తి వచ్చాడు తాగి. 12 దాకా ఆగు, అప్పటికి టీవీలన్నీ కట్ చేస్తాం, తర్వాత ప్రార్థన పెట్టు. ఎప్పుడు? అర్ధరాత్రి 12 దాటి తర్వాత ఆగాలంట. అప్పుడు పెడితే ఊరోళ్ళందరూ వచ్చి మమ్మల్ని కొడతారు. ఏమండి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. 5వ అధ్యాయములో
7వ వచనములో చివరి లైను, అది ఇక మన మధ్య నుండకూడదని, మన మధ్య ఉండకూడదు. దేవుని యొక్క మందసము మా మధ్యలో ఉండకూడదు. ఏమండి, నేటు అనేక మంది ఎందుకు దేవుని కాదనుకుంటున్నారు? దేవుని యొక్క నివాసము కలిగిన ఆ మందసాన్ని ఎందుకు వద్దనుకుంటున్నారంటే వాళ్ళ బ్రతుకులు సరిగ్గా లేవు. ఎవడు దేవుడు? యేసు ప్రభుని ఎవడు దేవుడు కాదంట చెప్పండి. ఎవరంటారంటే వాడు బ్రతుకు బాగోదు, వాడు తాగుబోతాడు, తిరుగుబోతాడు, వ్యభిచారి, వాడే యేసు ప్రభు దేవుడు కాదురా అంటాడు. ఏమండి, యేసు ప్రభు దేవుడు కాదు. జ్ఞానం అంటాడా? తెలివి కలిగినాడు అంటాడా? తాగుబోతాడు అంటాడండి. ఈ ప్రజలందరూ ఆలోచన మన మధ్యలో మనం ఉంచుకోలేము, మాకొద్దు. నేటి అనేక మంది కూడా ప్రజలు దేవుణ్ణి వారి జీవితాలలో ఉంచుకోలేకపోతున్నారు. యేసు ప్రభుని వారి బ్రతుకులలోకి ఆహ్వానించుకోలేకపోతే, నేను వస్తానయ్యా మీ కుటుంబానికి, నేను ఉంటానయ్యా మీ కుటుంబానికి, వద్దు వెళ్ళిపో, మా కుటుంబంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్వు వస్తే ఏం చేయాలి? మా జీవితాలు మార్చుకోవాలి, మా బ్రతుకులు మార్చుకోవాలి, మా పిల్లల బ్రతుకుల్ని సరిదిద్దుకోవాలి, మా కుటుంబాలని క్రమపరుచుకోవాలి. నువ్వుంటే ఎట్లాగయ్యా? నాదొక దారి, నా భార్యదొక దారి, నా పిల్లలదొక దారి, నువ్వు మా మధ్యలో ఉండకూడదు. గెట్ అవుట్. ఏం చేస్తున్నావు? గెట్ అవుట్. నువ్వు బయటికి వెళ్ళిపోతే మేము వేసే చిందులు, మా ఆటలు బాగుంటాయి. ఇలాగ దేవుని మందసము ఏమండి ప్రాంతాలు 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 తిరుగుతూ 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 ఒక ప్రాంతానికి వచ్చే ఆ మందసము ఉండిపోద్ది. ఒకసారి దయచేసి పరిశుద్ధ గ్రంథం మనం తెరిచి చూద్దాం. 7వ అధ్యాయము 2వ వచనం. మందసము కిర్యతారములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయన. ఇక మందసాన్ని వారు మర్చిపోయారండి. 20 సంవత్సరాలు అబినాదాబు ఇంటిలో ఈ మందసం ఉంటుంది. ఈ మందసాన్ని ఏం చేస్తారంటే ఈ శత్రువులైన ఫిలిస్తీన్లు ఎలాగా దేవుని హస్తం మా మీద బహుభారముగా ఉన్నది, మా దేవత మీద ఉన్నది, మా జనుల మీద ఉన్నది, ఈ సర్దారుల మీద ఉన్నది, ఏం చేయాలని ఆలోచన చేసి ఒక బండిని కట్టి ఆ బండికి 2 ఎడ్లు కట్టేసి ఆ మందసాన్ని ఎత్తి ఏమండి పంపిస్తారు. ఇది బెత్షెమెషు ఆ పురము నుండి వెళ్ళిపోతే దేవుని యొక్క భారము, ఈ దేవుడే మమ్మల్ని మొత్తాడని మేము నమ్ముతామనగానే ఆ పురద్వారము నుండి వెళ్ళిపోద్దండి. అదే సమయంలో బెత్షెమెషు వారు పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా అండి? వెంటనే ఆ మందసాన్ని దింపి ఆ ఎడ్లను ఏమండి వధించి దేవునికి బలిగా అర్పిస్తారు. గుడ్, చాలా బాగుంది. వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? బ్యాడ్ ఏంటో తెలుసా? మందసాన్ని తెరిచి ఏం చేశారు? చూశారు. ఏమండి, ఎందుకు తెరిచి చూశారో తెలుసా? అరే, ఇది ఇశ్రాయేలుల చేతిలో నుండి ఫిలిస్తీన్లు పట్టుకొని పోయిందిరా, ఇందులో ప్రభావం లేదురా, ఇందులో దేవుని శక్తి లేదురా, అసలు ఏముందిరా ఇందులో? ఏమండి, తెరిచి చూద్దామనుకున్న జనులు హతులైపోయారు. తెరిచి చూద్దామనుకున్న ప్రజలు హతులైపోయారు. ఎందుకు తెరిచి చూద్దామనుకున్నారంటే వాళ్ళు చులకనగా భావించారు. ఇది శత్రువులు పట్టుకొని పోయినది అనుకున్నారు. ఎందుకంటే ఇకాబోదని పేరు పెట్టింది కదా, ప్రభావము వెళ్ళిపోయింది, ఇందులో ఏమీ లేదు, ఉత్తి డబ్బా ఇది అనుకోనండి. ఆ ప్రజలు తెరిచి చూడంలోనే దేవుడు వారిని మొత్తితే ఎంతమంది చనిపోయారండి? 50,000 మంది చనిపోయినట్లు మనం చూడగలం. ఒకసారి చూడండి 19వ వచనం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మత్తెను. ఇలా కాలక్రమేణా మందసం ఏమండి వారి జీవితంలో మరుగు చేయబడి ఎవరు గుర్తుకొస్తుందో తెలుసండి? మందసం ఎవరిది గుర్తుకొస్తుందంటే దావీదుకు దేవుని మందసం గుర్తుకొస్తుంది. ఆలోచన చేసిండు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజుగా సౌలు గుర్తుకు రాలేదు. కానీ మందసం విషయంలో దావీదు గుర్తుకొచ్చి దావీదు దేవుని మందసాన్ని తెచ్చుకోవాలని బయలుదేరుతున్నాడు. ఒక్కసారి దయచేసి సమూయేలు 2వ గ్రంథం,
సమూయేలు 2వ గ్రంథం ముగించేస్తాను ఒక అర్ధ గంటలో. 6వ అధ్యాయము 4వ వచనం. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంటి నుండి తీసుకొని, ఎక్కడ, ఇదే వచనం మనం 7వ అధ్యాయము 1వ వచనంలో చదువుకున్నాం, మొదటి సమూయేలు గ్రంథంలో. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము మనం 4వ వచనంలో చదువుకున్నాం. అబినాదాబు ఇంటిలో నుండి తీసుకొని బయలుదేరాడు. తీసుకొని వద్దామని దావీదు ఆలోచన చేశాడు. తీసుకొని వచ్చే ముందు ఏం చేశాడు తెలుసండి? 30,000 మంది శూరుల్ని వెంట పెట్టుకొని వస్తాడు. యాక్చువల్లీ అసలు మందసాన్ని మొయ్యాల్సింది లేవీలే, మందసాన్ని ముట్టుకోవాల్సింది లేవీలే. ఆనాడు షిలోహులో ఉన్న మందసాన్ని ఎవరు తీసుకొస్తారంటే, కొంతమంది పెద్దలు వచ్చి వారిలో ఉన్న కొంతమందిని తీసుకొని వెళతారు. వెళ్ళి షిలోహులో ఉన్న మందసాన్ని తీసుకొని వస్తుంటే ఏలి అడ్డుపడతారండి. మీరు తీసుకొని వెళ్ళకూడదు, లేవీలు దీన్ని మొయ్యాలి, లేవీలు దీన్ని తీసుకొని వెళ్ళాలి, అదే మన క్రమం, అదే మన రూలు అని చెప్పినా వీళ్ళు వినరా. వినకపోతేనండి గుండెలు అవియుచు ఏడుస్తుంటాడు. ఆ మాట ఉంటుంది మనకి, గుండెలు కొట్టుకుంటూ, గుండెలు బాదుకుంటూ, అయ్యో మందసాన్ని వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయారండి, ఏం జరిగిద్ది అన్న ఆలోచన చేస్తుండగానే మందసము పట్టబడిన సంగతి విని పీఠం మీద కూర్చున్నవాడు వెనక్కపడి మెడ విరిగి చనిపోయాడు. ఏమండి, ఇప్పుడు దావీదు చేస్తున్న ఆలోచన ఏంటో తెలుసండి? 30,000 మంది శూరుల్ని వెంట పెట్టుకుని ఎందుకు పోవాలి? దేవునికి సెక్యూరిటీ. ఏమండి, 30,000 మందిని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి ఆ మందసాన్ని బండి మీద ఎక్కించి ఉజ్జాన్ని నిలబెడతారు అనమాట. ఉజ్జా, నువ్వు పక్కనే ఉండు. ఏమండి, ఉజ్జాకి బాగా తెలుసు దేవుని మందసం గురించి. సాధారణమైన వ్యక్తుల్ని బండి దగ్గర నిలబెట్టరు. బండి కండిషన్ తెలిసిన వ్యక్తిని, ఆ మందసము గురించిన బాగా అవగాహన ఉన్న వ్యక్తినే ఏమండి మందసం దగ్గర నిలబెడతారు. ఈ ఉజ్జాన్ని నిలబెట్టిన తర్వాత ఎడ్లు కాళ్ళు జరిగి కాస్త మందసము కింద పడిపోతుంటే ఎవరు పట్టుకున్నారు? ఉజ్జా పట్టుకున్నాడు. పట్టుకున్న దేవుడు ఉజ్జాని హతము చేశాడు. ఎందుకు హతము చేసిండు తెలుసా? ఈ మందసములో దేవుని ప్రభావము లేదు. ఇది ఫిలిస్తీయులను పట్టుకొని వెళ్ళిపోయింది. ఈ మందసాన్ని శత్రువులు ఈజీగా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు 30,000 మంది చనిపోయారు. ఈ ఆలోచన కలిగి అవండి చులకన భావముతో మందసాన్ని పట్టుకుందాం అనుకున్నాడు. అవండి దేవుడు అడుగడుగున తన ప్రభావాన్ని, తన బలాన్ని, తన శక్తిని ప్రజలకు కనపరుస్తూనే ఉన్నాడు. నా ప్రభావం ఇంకా ఈ మందసములో ఉన్నదిరా బాబు, మీరు తెలుసుకోండి. ఉజ్జా పట్టుకోంగలోనే ఉజ్జా హతమైపోతారండి. వెంటనే దావీదు మందసాన్ని ఆపండి, మా ఇంటికి, నా పురానికి వద్దు. ఎందుకని? ఏమండి, అప్పటి వరకు 30,000 మందిని పట్టుకొని వెంటబెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయిన ఈ వ్యక్తి మా ఇంటికి, మా గ్రామానికి వద్దు. ఎక్కడుంటో తెలుసండి? ఇప్పుడు మనం చదువుకున్న వచనమే అది. స్టార్టింగ్ చదివారు కదా, ఏ వచనం ఒకసారి చదవండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదేము ఇంటిలో నుండగా ఒబేదేమును యెహోవా ఆశీర్వదించెను. ఒక్కసారి ఆలోచన చేయండి. అతి పరిశుద్ధ స్థలములో ఉండాల్సిన ఆ మందసము ఒబేదేదేము ఇంట్లో ఉందంటే, ఒబేదేదేము కుటుంబము అతి పరిశుద్ధ స్థలముగా ఉన్నది కాబట్టి దేవుడు ఆ కుటుంబముల నివాసము చేశాడు. ఏమండి, నిజంగా ఎంత ఛాలెంజింగ్గా ఉండాలో తెలుసండి. తన మనసులో ఇవన్నీ పడతా ఉన్నాయి, తన చెవిలో ఇవన్నీ పడతా ఉన్నాయి. ఇదిగో వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు ఫిలిస్తీన్లు. దాగోను దేవత గుడిలో పెడితే ఆ దేవత గుడిలో ఆ గుడి ముయ్యబడింది. తర్వాత ఎక్రోను, గాజా, అష్కలోను, అష్టోదు ప్రాంతాలు తిరిగితే వాళ్ళు భయముతో కేకలు వేశారు, వామ్మో ఈ దేవుని మందసం మా దగ్గర ఉండకూడదు. బెత్షెమెషు ప్రాంతానికి పోతే వాళ్ళు పట్టుకొని తెరిచి చూద్దాం అనుకున్నారు. 50,000 మంది చనిపోయారు. అక్కడ నుంచి ఉజ్జాకి రాంగలోనే, ఉజ్జా పట్టుకోంగలోనే ఉజ్జా చనిపోయాడు. ఎవరైనా ధైర్యం చేసి దేవుని మందసాన్ని ఇంట్లో పెట్టుకుంటారు?
చెప్పండి. ఎవరైనా ఇంత ప్రొఫైల్ కలిగిన ఈ దేవుని మందసాన్ని ధైర్యము చేసి ఎవరైనా పెట్టుకోగలుగుతారా? రాజైన దావీదు వల్లే కాలేదు. ఏమండి, 3 నెలలు దేవుడు ఒబేదేదేము కుటుంబంలో నివాసం చేసిందంటే అతి పరిశుద్ధ స్థలముగా తన కుటుంబాన్ని మార్చుకున్నాడండి. అతి పరిశుద్ధ స్థలముగా తన జీవితాలను, తన పిల్లల జీవితాలను, వారి బ్రతుకులను క్రమపరుచుకున్నాడు. ఈ విషయం చదువుతున్నప్పుడు అండి చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. ఏమండి, ఒబేదేదేము కుటుంబంలో 3 నెలలు, 7 నెలలు వచ్చేసి ఫిలిస్తీయుల ప్రాంతాలలో ఉంటే అది వారికి భారం అయితే, 3 నెలలు ఇదిగోండి దేవుని మందసము ఒబేదేదేము ఇంటిలో ఉంటే అది వారికి ఆశీర్వాదముగా మలచబడ్డది. ఆశీర్వాదముగా మలచబడ్డదండి. 20 సంవత్సరాలు మందసాన్ని మర్చిపోయారు. దావీదు గుర్తుకొచ్చింది, మందసాన్ని తెచ్చుకోవాలి, మందసాన్ని తెచ్చుకోవాలి, మందసాన్ని తెచ్చుకోవాలి. ఎలా మందసాన్ని తెచ్చుకోవాలంటే లేవీల్ని పిలిచి, ఏమండి, వాళ్ళని పంపించి మందసాన్ని మోయించి తీసుకొని రావాలి. మర్చిపోయాడండి. 30,000 మంది అధికారులను వెంటబెట్టుకొని, గుర్తుంచుకోండి, మన దగ్గర ఎంత బలము, ఎంత ఏదున్నా నువ్వు రా అంటే దేవుడు మన ఇంటికి వచ్చేవాడు కాదు. నువ్వు నివాసము చెయ్యంటే చేసే దేవుడు కాదు. ఒబేదేదేము కుటుంబములో దేవుడు నివాసము చేయడానికి ఒబేదేదేము కుటుంబము అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం అండి. ప్రజలందరూ ఆలోచన చేసి ఉండాలి. ఆ రోజు ఆ మందసము కలిగిన ఆ ఎద్దుల బండి ఆ ఊరంతా తిరుగుతూ ఉండి, అమ్మ మీ ఇంట్లో ఉంచుకోండి, మీ కుటుంబంలో పెట్టుకోండి, ఇదిగో కొంత స్థలం ఏంటి అమ్మ దేవుని మందసానికంటే ఒక్కళ్ళ ధైర్యం చేయలే. ఆ కాలంలో ఏం జరిగిందంటే, ఇదిగో మందసం బయలుదేరి వస్తుందంటే వీళ్ళు ఊర్లూర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈరోజు కలకోటకు వచ్చింది అనుకోండి, ఉంటామా మనం? ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. ఒక్కసారి ఆ రోజు ఇదిగో మందసము కలిగిన ఎద్దుల బండి బయలుదేరుతుంది అనగానే మేము బాయ్ మా గ్రామం ఖాళీ చేసి మేము వెళ్ళిపోతున్నాం, టాటా వచ్చి పెట్టుకోండి అమ్మా. దేవుని మందసము కలిగిన కుటుంబముగా ఒబేదేదేము కుటుంబం ఉన్నది. ఎంత ఛాలెంజింగ్ లైఫో తెలుసా, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో తెలుసా, ఎంత భక్తిగా ఉన్నాడో తెలుసా, ఎంత నీతిగా ఉన్నాడో తెలుసా, ఎంత ఆత్మీయ జీవితంతో ఉన్నాడో తెలుసా, ఎంత ప్రార్థనా పరుడైతే దేవుని 3 నెలలు మందసాన్ని ఆ కుటుంబంలో కలిగి ఉంటాడండి. ఆ 3 నెలలకే దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉన్నదో ప్రజలందరూ ఆలోచన చేశారండి. ఊర్లూర్లు తిరుగుతూ వచ్చిన ఈ దేవుని మందసము ఎక్కడో ఊరు చివరున్న గిత్తుడైన ఒబేదేదేము కుటుంబంలోనికి వెళ్ళి ఉంటుందా? గ్రామాలు తిరిగింది, బజార్లు తిరిగింది. అమ్మ కాస్త స్థలం ఇవ్వండి, దేవుని మందసము, దేవుని నివాసము మీ ఇంట్లో ఉండదంటే, మా ఇంట్లో వద్దయ్యా, మేమందరం కూడా మా జీవితాలు సరిగ్గా లేవు, మాదంతా కూడా అదొక టైపు, మేము మారం, మేము స్థలం ఇవ్వం, మేము మా ఇంట్లో ఆ దేవుని మందసాన్ని మేము ఉంచుకోము, మాకొద్దు, పంపించేయి. ప్రజలందరూ ఆలోచన ఆ టైంలో ఎలా ఉందో తెలుసా? ఇదిగో మందసము ధనవంతుల కుటుంబంలో ఉంటుంది అనుకున్నారు, మందసము అధికారము కలిగిన కుటుంబంలో ఉంటుంది అనుకున్నారు, మందసము గొప్ప వాళ్ళ కుటుంబంలో ఉంటుంది అనుకున్నారు, ఆ ఇంటికి వెళుతుంది అనుకున్నారు. కానీ దేవుడు ఏ ఇంటిని చూశాడంటే, నా మందసం ఉండాలంటే నేను నివసించి అతి పరిశుద్ధ స్థలమైన ఆ కుటుంబం వల్ల ఏ కుటుంబం ఉంటుందో నేను ఆ కుటుంబానికి నేను మందసాన్ని నివసింపజేస్తాను. ఎంత సంతోషించాడు, ఎంత ఆనందించాడు, ఎంత నిజంగా సంబరాలు చేసుకున్నాడు. ఆ మందసము కలిగిన ఎద్దుల బండి డైరెక్ట్గా వచ్చి ఒబేదేదేము ఇంటి ముందు ఆగినప్పుడు ఎంత సంతోషం. మనమైతే డోర్లు క్లోజ్, తాళాలు వేసి ఊరు పరారు. ఏమండి,
ఎంత భక్తి కలిగితే ఆ మందసాన్ని తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకోవాలనుకున్నాడు. 3 నెలలకి ఏం జరిగిందో చూడండి ఒకసారి. 3 నెలలకి ఒకసారి చదువుదాం. ఇంటి వారిని అందరిని ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని నంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. ఇందాలు ఎలా తీసుకొద్దాం, సెక్యూరిటీ పెట్టి తెద్దాం. అరే అటు మీరు ఇటు మీరు ఎవడొచ్చిన వేసేయండి రా మందసం. ఇప్పుడు ఎలా పోతుందండి? ఉత్సవముతో. ఈ దేవుని మందసము నా గ్రామములో, నా కుటుంబంలో, మా ప్రజలలో, మా బ్రతుకులలో ఈ దేవుని మందసం ఉండాలి. ఈనాడు దేవుని మందసము లేని కుటుంబాలు అనేకం, బ్రతుకులు అనేకం, జీవితాలు అనేకం, సంఘాలు అనేకం, సేవకులు అనేకం, యవనస్తులు అనేక మంది దేవుని మందసం లేకుండా బ్రతుకుతున్నారండి. అనేక మంది బ్రతుకులు ఇలాగే ఉన్నాయి. ఉత్సవముతో తీసుకొని వద్దామని బయలుదేరి ఆ మందసాన్ని ఎద్దుల బండి మీద ఎక్కించి, ఒక అడుగు ఈ ఎద్దు వేస్తే కొన్ని వేల బలులు ఇస్తున్నాడు. ఎందుకో తెలుసండి? మా పాపము చాలా బహుభయంకరమైనది. మనం పాట పాడితే ఏం పాట ఏమండి? నీవు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లింతుమా, ఏడాది దూడలన వేలాది పొట్టేళ్ళన. ఎందుకని వేలాది పొట్టేళ్ళు? మా బ్రతుకులు ఆ వాటి రక్తముతో ఆనాడండి అడుగు వేస్తే చాలు మందసం ముందు వధ జరిగేది, రక్త ప్రోక్షణ జరిగించేవాడు. మా పాపములు కడిగయ్యా, మా పురములోకి రా ప్రభువా, మా బ్రతుకులో నివసించయ్యా, మా గ్రామములో నువ్వుండయ్యా. ఒబేదేదోము కుటుంబాన్ని చూసినప్పుడల్లా దావీదుకి తన సీటు కింద మంట పెట్టుకున్నట్టే ఉంది. ఏమండి? సింహాసనంలా లేదు, ఆ అంతఃపురంలా కనిపించట్లేదు. తన కలిగిన సైన్యము, కోటలు, గోడలు, అంతఃపురము ఇవేవి కూడా అది ఆశీర్వాదంగా అనిపించట్లేదండి. ఎప్పుడు చూసిన వాళ్ళ కుటుంబాల్లో సంతోషం ఏంట్రా? దావీదు అడుగుతుంది ఏంట్రా అంటే, అయ్యా వాళ్ళ కుటుంబాలలో, వాళ్ళ బ్రతుకులలో, వాళ్ళ గ్రామాలలో దేవుని మందసం ఉందంటయ్యా. ఎందుకంత సంతోషంగా ఉన్నది? ఎందుకంత ఆనందంగా ఉన్నది? ఎందుకంత బలముతో ఉన్నది? ఎందుకంత ఆశీర్వదించబడుతుంది? దావీదుకు ఒకటే ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం ఏంటో తెలుసండి? దేవుని మందసము వారి కుటుంబంలో ఉన్నది. ఈ ప్రశ్న విన్నప్పుడల్లా, ఈ ఆన్సర్ విన్నప్పుడల్లా నిద్ర పట్టేది కాదు. ఏం చేయాలి, ఎలా చేయాలి? మొన్న వెళితేనేమో తెద్దామని వెళ్ళిపోతేనేమో మాలో ఒకడు మర్డర్ అయిపోయింది, ఇప్పుడు నేను ఎట్లా, ఏం చేయాలా ఆలోచన చేస్తే దేవుని మందసాన్ని ఉత్సవముతో మా గ్రామానికి, మా కుటుంబాల్లోకి, మా వీధులలోకి, మా జీవితాలలోకి మేము తెచ్చుకొని పెట్టుకోవాలి. ఒక్కసారి ఈ రాత్రి దేవుని మందసము మన కుటుంబాలలో ఉంటే అధికారులు నీ వైపు చూస్తారు, రాజులు నీ వైపు చూస్తారు, ధనవంతులు నీ వైపు చూస్తారు, గొప్పవారు అనబడేవారు నీ వైపు చూస్తారు. నీ దగ్గరకు వచ్చి అడుగుతారు, ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు, ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు, ఇంత సౌభాగ్యంతో ఎలా ఉన్నావు, ఇంతగా ఎలా నువ్వు తృప్తి పొందుతున్నావు, ఇలా ఎలా వర్ధిల్లుతున్నావు, ఇలా ఎలా అభివృద్ధి చెందుతున్నావు? నువ్వు చెప్పాల్సింది, నా కుటుంబంలో దేవుని మందసము మేము కలిగి ఉన్నాం, దేవునికి స్తోత్రం. ఇది మనం చెప్పాలి. నా ఉద్యోగాన్ని బట్టి, నేను చేస్తున్న వ్యాపారాన్ని బట్టి, నా చేతి పనిని బట్టి, నా తెలివిని బట్టి, నా ఆలోచనని బట్టి, నా జ్ఞానమును బట్టి, నా వివేకమును బట్టి, నా బుద్ధిని బట్టి కాదు. ఎందుకంటే ఈరోజు నేను ఎలా ఉన్నానంటే, నేను నా కుటుంబంలో దేవుని మందసాన్ని కలిగి ఉన్నా. దావీదుకు నిద్ర పట్టట్లా, ఒబేదేమును చూసినప్పుడల్లా నిద్ర పట్టట్లేదు. ఏం చేయాలి, ఎలాగ ఆశీర్వాదాన్ని తెచ్చుకోవాలి, ఎలా దేవుణ్ణి నా కుటుంబంలోకి తెచ్చుకోవాలి, ఏం చేయాలంటే ఉత్సవముతో బయలుదేరాడు. నా దేవుని ప్రజలారు, ఈ రాత్రి దేవుని మందసాన్ని మనము కలిగి ఉంటే ఈ లోకములో ఉన్న వారందరూ నీ వైపు చూస్తారు. ఈ లోకములో ఉన్న అధికులు, ధనవంతులు ఎవరైతే వారి జీవితంలో మేము హెచ్చు, మేము గొప్ప అని అనుకుంటారో వాళ్ళందరూ నీ వైపు చూసే విధంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఎప్పుడు? నీ కుటుంబాలలో దేవుని
మందసం ఉన్నప్పుడు. ఉండాలంటే ఎలా ఉండాలి? గిత్తీయుడైన ఓబేదేదేబు కుటుంబం వలె నీ కుటుంబం ఉండాలి. సరేనయ్యా, ఇంత బాగా చెప్పిను. ఇప్పుడు లేదుగా మందసం, చేయించుకోమంటారా ఒక చెక్క? దానికి బంగారం పూయించమంటారా? ఒక కరుణాపీఠం తయారు చేయించమంటారా? 2 కెరూబులు పెట్టుకోమంటారా? చివరి మాట చూసుకుందాం. ఇప్పుడు దేవుని మందసం ఏమిటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, క్షమించండి 9వ అధ్యాయము, 2వ వచనం నుండి చదువుదాం దయచేసి. చదవండి చదవండి. రైట్. ఏమున్నాయి అంట? మందసములో 3 ఉన్నాయి. ఒకటి మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతి కర్ర, 3 నిబంధన పలకలు. ఇది దేనికి సాదృశ్యం అంటే, ఒకటి బంగారు పాత్ర అంటే అది దశమ భాగానికి సాదృశ్యం. నేను చెప్తా, మీరు కంగారు పడమాక. రెండవది నిబంధన పలకలంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. మూడోది అహరోను చేతికర్ర అంటే ఫలించే సేవకునికి సాదృశ్యం. ఈరోజు ఇవి మన కుటుంబాలలో కలిగి ఉంటే, ఆనాడు ఓబేదేదేము ఏ మందసాన్ని కలిగితే దేవుడు ఆశీర్వదించాడు, ఈనాడు మన కుటుంబాలలో ఈ 3 ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి చెప్పండి ఒకసారి. ఒకటి ఏంటంట? మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన చేతి అహరోను కర్ర, నిబంధన పలకలు. అయ్యా, మన్నా పాత్ర అంటే దశమ భాగమా? ఒక్కసారి నిర్గమాకాండం 16వ అధ్యాయము 35, 36 వచనాలు. చదవండి. ఇశ్రాయేలీలు ఎస్ ఓమేరు అనగా ఏ పాలో అంటే, దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో 40 సంవత్సరాలకు మీకు ఆహారాన్ని మన్నా రూపంలో ఇచ్చే కదా, ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? మీ సంపాదనలో అంటే దేవుడు ఒక బంగారు మన్నా పాత్ర ఇచ్చి, అందులో ఎంత పడుతుందంటే ఏ పాలో దశమ భాగం. ఎలా చెప్పాలంటే 100లో 10%. ఓమేరు అంటే ఏపాలో దశమ భాగం, అంటే దశమ అంటే 10%. అంటే దేవుని మందసములో ఏముందంటే, ఆ బంగారు మన్నా పాత్రలో దశమ భాగం బట్టి అంత మన్నా ఉంది. ప్రజలందరూ తినుచున్న దాంట్లో నుంచి నాకు తీసుకొని రండి అంటే దాని అర్థం ఏంటంటే, నీకు 6 దినాల పనికి, 6 దినాల ఆరోగ్యాన్ని, 6 దినాల సామర్థ్యాన్ని, 6 దినాల శక్తిని నీకిచ్చి, నువ్వు సంపాదించుకున్న దాని నుండి నాకు దశమ భాగాన్ని తీసుకుని రండి. ఏమండి, అర్థమవుతుందన్నమాట? కల్పించి చెప్పింది కాదు. జాగ్రత్తగా మీరు వింటే, ఏ పాలో దశమ భాగం ఇదే ఆ మందసములో ఉన్నది. నంబర్ 2 ఏంటంటే చేతి కర్ర, చిగిరించిన అహరోను చేతి కర్ర. అహరోను మొట్టమొదటి సేవకుడు, యాజకుడు. అంటే అందరూ కూడా మేము సేవ చేస్తాం, మా ద్వారా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు అన్నీ జరిగిస్తారంటే, మీరు కాదురా బాబు, మీరు 12 కర్రలు తీసుకోండి, ఇతనిలో నేను ఒక సేవకుని ఏర్పరచుకుని పోతున్నానంటే, లేవి గోత్రములు అహరోను చేతి కర్ర చిగురిస్తుంది. అంటే దేవుడు మనకేమి నేర్పుతున్నాడంటే, నీ సేవకుడు చిగురించే సేవకుడు, నీ సేవకుడు ఫలించే సేవకుడు. అట్టి సేవకుని ఈనాడు కుటుంబాలలో కలిగి ఉండాలి. నెంబర్ 3 ఏంటంటే నిబంధన పలకలు, అంటే దేవుని వాక్యం. ఈ 3 లేకపోతే నేటి కుటుంబాలు ఆశీర్వదించబడవు. జాగ్రత్తగా ఈ 3 చెప్తే నేను ముగించి ప్రార్థన చేసి నేను బయలుదేరుతాను. చెప్పండి.
మా ఒకటి నిబంధన పలకలు అంటే దేవుని వాక్యం. నెంబర్ 2 ఏంటి? అహరోను చేతికర్ర అంటే సేవకునికి సాదృశ్యం. నెంబర్ 3 దశమ భాగము పట్టిన మన్నా పాత్ర అంటే నీ కుటుంబంలో ఈ 3 నువ్వు కలిగి ఉండాలి. నీ కుటుంబంలో ఈ 3 నువ్వు చేస్తూ ఉండాలి. ఎందుకు? అప్పుడు దేవుడు దీవించడో ఆలోచన చేయాలి. నీకు సరైన సేవకులు లేడు, దేవుని వాక్యం నీ జీవితంలో లేదు, దేవుడు నీకు బలాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి సంపాదించుకోవడానికి నీకు శక్తినిస్తే నువ్వు దేవునికి నీ యొక్క దశమ భాగాన్ని నువ్వు చెల్లించకుండా ఉంటే ఎలాగ దేవుడు నిన్ను దీవించాలి, ఎలాగ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆనాడు అతి పరిశుద్ధ స్థలముగా ఒబేదేదేము కుటుంబాన్ని ఉండటం బట్టి దేవుడు ఆ కుటుంబంలో నివసించాడు. మనకు అది రాదు, మనకు అది చేత కాదని ఇప్పుడు దేవుడు మనల్ని కోరుతుంది ఏంటంటే, ఇదిగో దేవుని వాక్యాన్ని కలిగి ఉండండి, ఓ మంచి సేవకుని మీరు కలిగి ఉండండి. ఇదిగో మీ జీవితంలో 6 దినాల పని చేసుకుంటున్నారు కదా, ఆ పనిలో 100లో ఒక 10 రూపాయలు, 10లో ఒక రూపాయి మీరు నాకు ఇవ్వండి, ఎందుకు నేను మిమ్మల్ని ఆశీర్వదించను. ఆనాడు ఒబేదేదేము కుటుంబంలో ఉన్నది కూడా ఈ నిబంధన మందసమే, ఈ నిబంధన మందసములో ఉన్నది కూడా ఈ 3. కాబట్టి ఈ రాత్రి దయతో ఫలించే సేవకుడు మీకున్నారు, చక్కని దేవుని వాక్యాన్ని బోధించే సేవకుడు మీకున్నారు. మీరు చేయాల్సింది దేవుని నిబంధనలకు లోబడుతూ మీకు ఇచ్చిన ఆ బలములో, శక్తిలో మీరు సంపాదించుకున్న దాన్ని దేవుని సన్నిధిలో మీ దశం భాగం. నేను ఎప్పుడు డబ్బుల గురించి మాట్లాడగానే ఇది వాక్యం అని చెప్తున్నా మీకు. వచ్చిండి ఏదో డబ్బులు ఇవ్వమని చెప్తున్న మామగారు అని అనుకునేరు, మామగారు అనుకునేరు. అర్థమవుతుంది నా మాట? ఈ 3 నేటి క్రైస్తవులు ఈ 3 కలిగి ఉండండి. దేవుడు ఎందుకు మీ కుటుంబాలను దీవించడు? దేవుడు ఎందుకు మీ కుటుంబాలను ఆశీర్వదించడు? సరైన సేవకులు లేకపోబట్టే కదా అమ్మా. అటుపడుతూ ఇటుపడుతూ అటుపోతూ ఇటుపోతూ ఏదేదో వింటూ మన జీవితాల గందరగోళం చేసుకుంటూ మర్మాలంటే ఏం అవసరం లేదు. కుటుంబానికి కావలసిన 4 పిల్లర్ల మాటలు చాలు. ఏదో వినాలి, ఏదో చేయాలి. ఇదేది మర్మాలు తెలుసుకున్నందుకు యేసు ప్రభు పరలోకాన్ని ఇవ్వడు, కానీ నీ జీవితాన్ని మార్చుకుంటే యేసు ప్రభు పరలోకాన్ని ఇస్తాడు. కాబట్టి దయతో ఒక్కసారి ఆలోచన చేయండి. మందసము ఎటువంటి స్థితిలో ఉన్నది, అంత శక్తి, అంత ప్రభావము కలిగినది ఎలా ఒబేదేదేము కుటుంబంలో ఒదిగిపోయింది. ఈనాడు నన్ను నా దేవుడు దీవించాలంటే నీ కలిగినది, నీ వాటన్నిటినీ, నీ పిల్లలని అందరినీ దేవుడు ఆశీర్వదించాలంటే దయతో ఈ 3 కలిగి ఉండండి. వాక్యం అంతా గుర్తు లేకపోయినా ఈ 3 ఒక్కసారి చెప్పండి దయతో. 1 దేవుని వాక్యం, 2 ఫలించిన సేవకుడు, 3 మీ దశమ భాగాలు. ఇవన్నీ కూడా మన జీవితంలో కలిగి ఉందుముగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందామా? చిన్న ప్రార్థన. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఎంతకాలము నీ జీవితములో, నీ బ్రతుకులలో, నీ కుటుంబాలలో, నీ పిల్లలలో దేవుని మందసము లేకుండా బ్రతుకుతావు? వద్దా దేవుని ఆశీర్వాదములు, దేవుని మేలులు, దేవుని దయ నీకు వద్దా? ఒకసారి ఆలోచన చెయ్యి. రాత్రి ప్రభువా చాలా కాలం అవుతుందయ్యా, ఇదిగో నాలో, ఇదిగో మా జీవితంలో, మా కుటుంబాలలో నీ మందస్సము లేదయ్యా. నీ మందస్సము ఆశీర్వాదము, నీ మందస్సము బలము, నీ మందస్సము ప్రభావము, శక్తి కలిగినది ప్రభువా. ఇదిగో నాయన ఒబేదేదేము కుటుంబాన్ని దీవించావు, ఆశీర్వదించావు. అతని దీవెనలు చూసిన రాజే దిగి వచ్చాడు కదా ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని కూడా నువ్వు దీవించాలనుకుంటున్నావు, మమ్మల్ని కూడా ఆశీర్వదించాలనుకుంటున్నావు. మేము కూడా నాయన దేవుని వాక్యాన్ని కలిగి నాయన ఇదిగో ప్రభా, ఇగో నిబంధన మందసములు ఏమైతే ఉన్నాయో, నిబంధన పలకలున్నాయి నా ప్రభా, బంగారు